సార్ నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రామచంద్రమూర్తి గారు, చాలామంది ఆడియన్స్ ఈ ఐటీసీకి సంబంధించిన అనాలిసిస్ అడుగుతూ ఉంటారు. సో ఐటీసీ అనేది ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్లో అసలు టాప్ 1 కంపెనీ. అంటే మనకి ఊహ తెలిసే కొన్ని సంవత్సరాల నుంచి ఐటీసీ గురించి వింటున్నాం. అండ్ ఐటీసీ అనేది ఆల్మోస్ట్ ఒక 100 ఏళ్ళ నుంచి ఉన్న కంపెనీ. అయితే ఐటీసీకి అసలు ఎన్ని రకాల ఆదాయ మార్గాలు ఉన్నాయి, ఎన్ని రకాల సోర్సెస్ నుంచి ఐటీసీకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందంటారు? అసలు మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇది చాలామందికి ఐటీసీ అనేది తెలుసు. అసలు దీన్ని నిజంగా ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఒక రకంగా చైన్ ఆఫ్ కంపెనీస్ అంటారు గ్రూప్. అవునవును. అసలు ఏ కంపెనీస్ ఉన్నాయి? దీనిలో 16 కంపెనీలు ఉన్నాయి. సో అసలు ఈ కంపెనీ అసలు ఐటీసీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటని చూసుకుంటే, ఇది బ్రిటిష్ వాళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీ ఇది. ఓకే. దాని ఫస్ట్ పేరు ఏంటంటే ఇంపీరియల్ టొబాకో కంపెనీ. 1910లో స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళ మెయిన్ ఎజెండా ఓన్లీ టొబాకో ప్రొడక్ట్స్ అమ్మటం. ఓకే. సో ఇంపీరియల్ టొబాకో గ్రూప్. సో వాళ్ళ బిజినెస్ కోసం స్టార్ట్ చేశారు. అదేమైందంటే 1947 తర్వాత దీన్ని కంపెనీని డిజాల్వ్ చేయకుండా ఇండియన్ మేనేజ్మెంట్ తీసుకొని ఇప్పుడు ఇండియన్ టొబాకో కంపెనీ అని స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీ అసలు వరల్డ్లో ఏంటి అంటే, వరల్డ్ మొత్తం మీద ఉన్న కంపెనీలో 47వ గ్రూప్ ఇది, టాప్ 47. ఇంత బిగ్ కంపెనీ ఇది. సో దీని యొక్క చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర ఇది. సో కాబట్టి ఏంటంటే ఇందులో ఆదాయ మార్గాలు ఇప్పుడు ఏమైందంటే, అంతకు 90 వరకు 2000 వరకు కూడా ఎక్కువగా సిగరెట్ ఎఫ్ఎంసీజీ నుంచి ఎక్కువగా దీన్ని రెవెన్యూ వచ్చేది. ఓకే. అయితే ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే, ఈ టొబాకో వల్ల ప్రజలందరికీ కూడా ఇబ్బంది ఉందనేది వాళ్ళు గమనించుకొని వాళ్ళు డైవర్సిఫై అవుతున్నారు. మెయిన్ ఏంటంటే వాళ్ళ అసలు కంపెనీ స్టార్ట్ చేసిన ఉద్దేశమే ఇంపీరియల్ టొబాకో కంపెనీ. ఇప్పుడు ఆ టొబాకో అనేది బాగా డేంజర్ అని చెప్పి వాళ్ళ విజన్ మార్చారు. అది చాలా మెచ్చుకోదగిన విషయం. సో వాళ్ళ సర్వీసెస్ని వేరే దాంట్లోకి డైవర్సిఫై చేసుకుంటూ వస్తున్నారు. సో ఒకప్పుడు 75% ఉన్న సిగరెట్స్ మెయిన్ ఇప్పుడు 46కి తీసుకొచ్చారు గత 20 ఏళ్లలో. ఇప్పుడు 20 ఏళ్లలో సిగరెట్ కన్జంప్షన్ పెరిగినా కానీ వీళ్ళు యొక్క ప్రొడక్షన్ వీళ్ళ పర్సంటేజ్ తగ్గిస్తున్నారు. సో ఎఫ్ఎంసీజీ నుంచి మొత్తము 71% రెవెన్యూ వస్తుంది సార్ ఈ కంపెనీకి. ఓకే. దానిలో సిగరెట్ కాంట్రిబ్యూషన్ 46 ఉంది. ఆ తర్వాత ఏంటంటే ప్యాకేజ్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్కి వచ్చేసారు వీళ్ళు. ఇప్పుడు ఐటీసీ ఆశీర్వాద్ అని గోధుమ పిండి ఇవన్నీ వీళ్ళవే. సో వీళ్ళు ఏంటంటే ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ రిటైల్ సెగ్మెంట్కి వచ్చేసారు, కొంత గ్రాసరీస్ దీంట్లోకి వచ్చేసారు. ఇది నిజంగా ఒక రకంగా ఒకప్పుడు ఏంటంటే ప్రజలకి హానికరమైన ప్రొడక్ట్స్ నుంచి ప్రజలకి ఉపయోగపడే ప్రొడక్ట్, నిత్యావసర సరుకులకు వచ్చేసింది. సో వాళ్ళ విజన్ మార్చుకోవటం అనేది చాలా హర్షించదగ్గ విధానం ఇది. తర్వాత వచ్చి అగ్రి బిజినెస్లో కూడా వాళ్ళు వచ్చారు. అగ్రి బిజినెస్లో దీనిలో 12.5% అగ్రి బిజినెస్, అగ్రికల్చరల్ రిలేటెడ్ సంబంధించిన ఉన్నాయి. ఆ తర్వాత ఏంటంటే పేపర్స్, ఐటీసీ పేపర్ మనకి బాగా తెలిసిందే. పేపర్ మనకి ఈవెన్ భద్రాచలంలో కూడా ఉంది ఐటీసీ పేపర్. సో అందులో ఏంటంటే 7.5% దాని నుంచి వస్తుంది. ఆ తర్వాత అదర్ సెగ్మెంట్స్ నుంచి 8.56%. రీసెంట్గా ఐటీసీ హోటల్స్ స్టార్ట్ చేశారు. ఓకే. దాని నుంచి 3.864% రఫ్గా ఇవి వస్తుంది. సో ఇవాళకి వీళ్ళ గోల్ ఏంటంటే బై 2040 ఆ రేంజ్ కల్లా ఈ సిగరెట్ బిజినెస్ని 20%కి తెచ్చుకోవాలని. సో బాగా కన్జంప్షన్ తగ్గించాలి, మిగతా అదర్ ప్రొడక్ట్స్ అదర్ బ్రాండ్స్ నుంచి పెంచుకొని ఒక పీపుల్ ఓరియంటెడ్ హెల్దీ ఓరియంటెడ్ కంపెనీగా అవ్వాలనేది ఐటీసీ మెయిన్ విజన్. ఈ పూరి అనే ఆయన CEO కంపెనీకి. సో ఇది ఐటీసీ చరిత్ర మొత్తం ఒక 100 సంవత్సరాల కంపెనీ ఇది. సో కాబట్టి ఏంటంటే ఇందులో ఇన్వెస్టర్స్కి చాలా మంచి వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీ ఇది. సో ఇప్పటికీ కూడా స్ప్లిట్ అయినా కానీ మంచి ఇప్పుడు రిటర్న్స్, డివిడెండ్స్ అసలు ఐటీసీ అంటే ఫస్ట్ డివిడెండ్స్ గురించి చెప్పుకుంటారు. ఎక్కువ డివిడెండ్స్. ఎవరైతే పోర్ట్ఫోలియో నేను ఉండాలి వాల్యూ ఇన్వెస్టర్ అనే ప్రతి వాళ్ళకి కూడా ఇది ఎప్పుడు అట్రాక్టివ్ రేట్లో ఉంటుంది, 300 ఆ చేంజ్లో ఉంటుంది. కాబట్టి ఇది మంచి ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ పాయింట్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ప్లస్ డివిడెండ్ కంపెనీ. సో కాబట్టి ఇది ఐటీసీ గురించి మీరు అడగటం మంచి క్వశ్చన్గా అడిగారు మీరు. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. బాయ్.